నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. మనకి ధ్యానం చేయడానికి మొదలుపెట్టినప్పుడు 5 విషయాలు ముందుకు వస్తాయి. 5 అడ్డంకులు అని కూడా చెప్పవచ్చు. వాటిని పాలీలో అయితే నీవరణ అంటారు, పంచ నీవరణ అని కూడా చెప్తారు. 5 అడ్డంకులు, 5 నీవరణాలు అంటారు. ఒక ఆచార్యుడి వద్ద చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు. అప్పుడే యవ్వనంలోకి వెళ్తూ ఉన్నారు వాళ్ళు. ఆ శిష్యులందరిలో ఎప్పుడూ చివరిగా ఉంటూ ఏకాగ్రత లేని కొంచెం మందబుద్ధితో ఉన్నటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. అతని పేరు ఉదాయి. చురుకుదనం అసలు ఉండేది కాదు. అందరి శిష్యుల కంటే అన్ని విధాల అన్ని విద్యల్లో బాగా వెనకబడి ఉండేవాడు. అది తట్టుకోలేక అక్కడ ఉండే ఒక సీనియర్ భిక్షువు దగ్గరికి, అంటే గురువు దగ్గరికి సమీపించి, బంతే, నాకు ఏకాగ్రత కలగకపోవడానికి, మందబుద్ధికి, దేని మీద శ్రద్ధ లేకపోవడానికి గల కారణాలు దయచేసి చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తాడు, కోరుతాడనమాట. అప్పుడు ఆ భిక్షువు ఇలా చెప్తాడు. మొదటిగా, ఎవరి మనస్సైనా స్వచ్ఛంగా కాంతివంతంగా ఉండేది. మనస్సు అంటే ఒక రకమైన కాంతి తరంగాల సమూహం. ఈ మానసిక తరంగాల సమూహంలోనికి కొన్ని మలిన తరంగాలు అతిథులుగా వచ్చి చేరి ఈ మొత్తం తరంగాలను భ్రష్టు పట్టిస్తాయి. అతిథులుగా వచ్చిన మలిన తరంగాలు యజమానులై శాశ్వతంగా పాతుకుపోయి ఉంటాయి. అలా పాతుకుపోయి వృద్ధి చెందుతూనే ఉంటాయి. వీటిని నీవరణాలు అంటారు, అంటే మనసులోని మలినాలు అని అంటారు. ఇవే మన మనసులో శత్రువులు. ఆ 5 నీవరణాలు ఏంటంటే, మొదటిది కామరాగ, రెండవది వ్యాపాద అంటే ద్వేషం, మూడవది తీనమిద్ద అంటే సోమరితనం, నాలుగవది ఉద్దుచ కుక్కుచ్చ అంటే వ్యాకులత కలిగి ఉండటం, పశ్చాత్తాపం అంటే మనసు ఎప్పుడు చంచలత్వంతో పశ్చాత్తాపంతో ఉండడం, ఐదవది విచికిచ్చ, అన్ని విషయాల్లో కూడా అనుమానం కలగటం, సందేహాలు. మొదటిది కామరాగం. కామరాగం అంటే కేవలం శృంగారానికి సంబంధించిన కోరికలు కలిగి ఉండటమే కాదు. ఇక్కడ కామరాగాన్ని ఇంద్రియ సుఖాలకు సంబంధించిన మానసిక మలిన తరంగాలు అని చెప్పవచ్చు. ప్రతి ఇంద్రియం వాటి సుఖాల వైపుగా అవి పొందాలి అని కోరికలతోటి ఉండటం, అందమైన ఆకర్షణీయమైన రూపాలను, దృశ్యాలను మరలా అతిగా చూడాలని, అలాగే మంచి సంగీతాన్ని, పాటలను, మంచి శబ్దాలను మరలా అతిగా వినాలని, రకరకాల సుగంధాలను మరలాగా అతిగా వాసన చూడాలని, అంటే మంచి వాసన వస్తే అటువైపు మనసు మళ్ళీ కావాలని కోరుకోవడం, అలాగే రుచికరమైన వంటకాలను, అంటే రుచుల పట్ల ఆసక్తి కలిగి ఉండటం, అవి మరలా తినాలని కోరిక, అలాగే లైంగిక పరమైన కోరికలను కోరుకున్న వ్యక్తులతో మరలా అతిగా తీర్చుకోవాలని అనిపిస్తూ, అంటే ఈ శారీరక స్పర్శల సుఖాలను పొందాలని కోరిక. ఇంకా మానసిక తరంగాలు అలా రాగరంజితమై ఉంటాయి. మనసంతా కోరికలమయమే. ఇదే రాగ అగ్ని అని చెప్పవచ్చు. ఈ రాగ అగ్ని మానసిక తరంగాల వలన శరీరంలోని పరమాణువులు మండుతూ ఉంటాయి. ఇటువంటి మనస్సు, అంటే మానసిక తరంగాల సమూహం సరిగా దేనిని తెలుసుకోలేదు. మనస్సు వక్రబుద్ధితో తెలుసుకుంటూ ఉంటుంది. మంచి విషయాల మీద, మంచి పనుల మీద ఏకాగ్రతను
ఉంచలేదు. చేసే పని యందు ధ్యాస ఉండదు. దానికి కారణం ఏంటంటే ఈ ఇంద్రియ సుఖాలను పొందాలి అనే కోరికలు ఉండటం. ఉదాహరణకు, స్వచ్ఛమైన నీటికి రకరకాలైన రంగులు కలిపితే ఏ రకంగా ఆ నీరు కలుషితమై కనిపిస్తుందో, అలాగే స్వచ్ఛమైన కాంతివంతమైన మానసిక తరంగాలతో కలిసిన ఈ కామరాగ తరంగాల ప్రభావం, దాని వలన మానసిక తరంగాలన్నీ స్పష్టత లేని కాంతి విహీనమై తరంగాలుగా మార్చివేయబడతాయి. ఆ రకంగా మనసు బస్టు పట్టుకుపోతుంది. ఇంకా చెప్పాలి అంటే, స్వచ్ఛమైన కాంతివంతమైన బంగారానికి కొద్దిపాటి ఇనుమును కలిపితే ఎలా ఆ బంగారం తన స్వచ్ఛతను పోగొట్టుకొని కాంతి విహీనం అవుతుందో, అలాగే స్వచ్ఛమైన కాంతివంతమైన మనసుకి కొద్దిపాటి కామరాగాలు కలవటం వలన ఆ స్వచ్ఛత కాంతిపోతాయి. ఈ కామరాగాల నుండి బయటపడాలి అంటే కొన్ని నియమాలు, పద్ధతులతో కూడిన జీవన విధానం అవసరం. మొదటిది, శరీరంలో అవయవాలు, పదార్థాలను గుర్తుకు తెచ్చుకోవడం. అంటే 32 శరీర భాగాల గురించిన విషయాలను, ఈ శరీర నిజతత్వాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం. అంటే మన శరీరంలో రక్తము, మాంసము, ఎముకలు, హృదయము, కాలేయము, ఊపిరితిత్తులు, ఉమ్మి, మూత్రము, మలము, ఇలా 32 శరీర భాగాలతో నిర్మితమై ఉంది అని ఈ శరీర నిజతత్వాన్ని గుర్తు తెచ్చుకోవడం. ధ్యాన పద్ధతిని నేర్చుకొని నియమంగా, అంటే నిరంతరంగా సాధన చేయడం, తద్వారా కలిగే ఏకాగ్రత ఈ కామరాగాలను కలగనీయకుండా అడ్డుకుంటూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇంద్రియాలను నియంత్రించడం, అంటే ఈ ఇంద్రియ విషయాల పట్ల ఉపేక్ష కలిగి ఉండటం. కొన్నిసార్లు ఇలా కూడా అనుకోవచ్చు, ఈ ఇంద్రియాలు మనకి చెప్పినట్లుగా విననప్పుడు వాటి పట్ల వ్యతిరేకమైన భావనను కలిగి ఉండవచ్చు. అంటే ఉదాహరణకి, మనసులో ఎవరికైనా కామ కోరిక కలిగింది. ఈ కామ కోరిక నా లోపల కలగడం వలన అది ఎంత దుఃఖాన్ని తీసుకొస్తుంది. అది తీరేటంత వరకు మనసు వాటి మీదకే వెళ్తూ ఉంటుంది. అరే, ఎంత పిచ్చి మనసు నాది, ఎంత వేరే మనసు నాది, నాకు నేనే శత్రువులాగా ఎందుకు ప్రవర్తిస్తున్నాను, అరే ఈ పిచ్చి మనసుని అదుపులో ఉంచుకోవాలి అని ఆ మనసు ఏ విధంగా చెప్తుందో దాని వైపు వెళ్లకుండా దానికి వ్యతిరేకంగా నేను ఉంటాను అని కొన్నిసార్లు తనకి తానే చెప్పుకోవడం అన్నమాట. ఆ విధంగా చెప్పుకోవడం వల్ల ఆ కార్యాలు అన్నవి చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా మనసు ఏకాగ్రతలోకి రావడం మొదలవుతుంది. సో అందుచేత సాధ్యమైనంత వరకు ఈ ఇంద్రియాలను నియంత్రించడం, అందుకోసం ప్రయత్నించడం, పురోగతి సాధించడం. అలాగే మితంగా, తగుమాత్రంగా శరీరానికి ఎంత ఆహారమో అంత ఆహారాన్ని ఇవ్వడం వలన కూడా ఈ కామరాగాన్ని కొంతవరకు అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. అలాగే కళ్యాణ మిత్రుల సత్సంగం అవసరం అన్నమాట. టైం టు టైం వాళ్ళని కలిసి, లేకపోతే వాళ్ళతో మాట్లాడి ఇంకా పురోగతి ఏ విధంగా సాధించాలి, ఉన్న సందేహాలను తీర్చుకుంటూ వాళ్ళ ఇచ్చేటువంటి ప్రేరణ వలన ధర్మంలో ప్రేరణ ఇవ్వడానికి వాళ్ళు సహాయం చేస్తారు. అటువంటి స్నేహితులని, అంటే కళ్యాణ మిత్రుల్ని కలిగి ఉండటం, వారి సత్సంగంలో ఉండటం మంచిది. తర్వాతది శీలపాలన చేయడం, అహింస, దొంగతనం చేయకుండా ఉండటం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, సత్యాన్ని పలకడం, మత్తు పదార్థాలకి దూరంగా ఉండటం. ఈ విధంగా ఈ కామరాగాన్ని కొంచెంగా తగ్గించుకుంటూ వెళ్ళచ్చు. రెండవది వ్యాపాద, అంటే
ద్వేష చింతన, ద్రోహ చింతన. ద్వేషం అనేది అసంతృప్తితో మొదలవుతుంది. ఆ అసంతృప్తి అంతటితో ముగిసిపోకపోతే అది క్రోధంగా, కోపంగా మారుతుంది. అది ఇంకా తీవ్రమై ద్వేషంగా, పగగా మారుతుంది. అదే ద్వేషాగ్ని అంటారు. ఈ ద్వేషాన్ని కోపం అని కూడా అంటాం. ఈ ద్వేషమే పగగా మారే అవకాశం ఉంటుంది. కోపానికి సంబంధించిన మానసిక తరంగాలు శరీరంలోని పరమాణువులను మండిస్తూ ఉంటాయి. ఉదాహరణకు, కోపంతో ఉన్న మనస్సుని మరుగుతున్న నీటితో పోల్చవచ్చు. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఉడికిపోతాయి. అప్పుడు కింద ఏముంది అనేది పరిశీలించడం కష్టంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే, స్వచ్ఛమైన కాంతివంతమైన బంగారానికి కొద్దిగా రాగిని కలిపితే ఎలా ఆ బంగారం తన స్వచ్ఛతను, కాంతిని పోగొట్టుకుంటుందో, అలాగే స్వచ్ఛమైన కాంతివంతమైన మనస్సుకు కొద్దిపాటి ద్వేషాన్ని కలపడం వలన ఆ స్వచ్ఛత, కాంతి పోతాయి. ద్వేషం నుండి బయటపడాలి అంటే కొన్ని నియమాలు, పద్ధతులతో కూడిన జీవన విధానం అవసరం. అదేంటంటే, ఎవరి మీదనైతే కోపం వస్తుందో వారిలోని మంచి గుణాలను గుర్తుకు తెచ్చుకోవడం వలన వారి పట్ల ఉన్న కోపం తగ్గుతుంది. ఇంకా ధ్యాన సాధన అంటే మైత్రి సాధన చేయడం. ఈ ధ్యానం వలన కలిగే ప్రీతి ఆ ద్వేషాన్ని రగలకుండా అడ్డుకుంటుంది. బ్రహ్మ విహారాలను ప్రాక్టీస్ చేయడం, మైత్రి భావన, ముదిత, కరుణ, ఇంకా ఉపేక్ష, అలాగే మనసును ఏకాగ్రం చేసేటువంటి ఏ ధ్యాన సాధన అయినా చేయడం వల్ల మనసు ఏకాగ్రం అవ్వడం వలన ఈ ద్వేషం అనేది కొంతవరకు తగ్గుతుంది. కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం అంటే ఎవరి కర్మకు వారే బాధ్యులు. ఎవరైనా మన పట్ల ద్వేషాన్ని, కోపాన్ని చూపించిన ఆ కర్మ వల్ల వాళ్ళే దుఃఖాన్ని పొందుతారు. నా కర్మకి నేనే బాధ్యుడిని కాబట్టి ఎవరి పట్ల నేను ద్వేషాన్ని, పగను పెంచుకోను. అలా పెంచుకున్నట్లయితే ఆ కర్మ ఫలితాన్ని నేనే పొందవలసి వస్తుంది. ఈ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకొని అర్థం చేసుకోవడం వల్ల కూడా మనం ఈ ద్వేషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇతరులను ద్వేషించే ముందుగా తనకి తాను హాని చేసుకుంటున్నా అని తెలుసుకోవడం. ఉదాహరణకి, బాగా మండుతున్నటువంటి బొగ్గులని అంటే అగ్ని కణికలను నా చేతులతో ఎత్తి పట్టుకొని వాటిని ఇతరుల మీద విసరాలి అంటే వాటిని ముందుగా నా చేతులతో పట్టుకున్నప్పుడు నా చేతులు కాలుతాయి. ఆ తర్వాత ఇతరుల మీద విసిరినప్పుడు అవి వాళ్ళ మీద పడతాయో లేదో తర్వాత సంగతి. అదేవిధంగా ఈ ద్వేషాన్ని, కోపాన్ని మన లోపల తెచ్చుకోవడం అంటే ఈ మండుతున్న అగ్ని కణికలను చేతితో పట్టుకోవడం లాంటిది. ఆ ద్వేషం వచ్చినప్పుడు ముందు మన మనసు బగబగా మండిపోతూ ఉంటుంది. మన లోపల మనశ్శాంతి దూరం అవుతుంది. అందుకని ఎదుట బయట విషయాలు ఏ విధంగా ఉన్నా నా లోపల మాత్రం ఈ ద్వేషాన్ని తెచ్చుకోను. ఈ ద్వేషము నా ధ్యాన సాధనకు అడ్డంకిగా మారుతుంది. ఇటువంటి ద్వేషాన్ని నేను ఎంత తొందరగా వదిలిపెడితే అంత మంచిది అని తనకి తాను ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటే ఆ ద్వేషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. దీనికి కూడా కళ్యాణ మిత్రుల సత్సంగం అవసరం అన్నమాట. మంచి మిత్రులను కలిగి ఉండటం, ఇంకా శీల పాలన చేయడం కూడా అవసరమే. తర్వాత నివారణ దీనమిత అంటే సోమరితనం, జడత్వం కలిగి ఉండటం, బద్ధకం కలిగి ఉండటం. ఈ గుణం మనసంతా ఆక్రమించడం వలన ఏదో నీరసంగా, మత్తుగా, నిద్ర వస్తున్నట్లుగా ఉంటుంది.
ఏ పని కూడా చేయబుద్ధి కాదు. తన కోసం ఏ పని చేయడు, ఇంకా ఇతరుల కోసం కూడా ఏ పని చేయడు. తగినంత విశ్రాంతి తీసుకున్నా, సరిపడా నిద్రపోయినా ఇంకా ఆవలింతలు వస్తూనే ఉంటాయి. శరీరం, మనసు ఎంతో సోమరితనంతో ఉంటుంది. ఏమాత్రం కృషి చేయలేడు. ఉదాహరణకు, సోమరితనంతో ఉన్న మనసు నాచు దిట్టంగా పట్టిన నీటితో పోల్చవచ్చు. ఇంకా చెప్పాలి అంటే, స్వచ్ఛమైన కాంతివంతమైన బంగారానికి కొద్దిపాటి సీసాన్ని కలిపితే ఎలా ఆ బంగారం తన స్వచ్ఛతను, కాంతిని పోగొట్టుకుంటుందో, అలాగే స్వచ్ఛమైన కాంతివంతమైన మనసుకి కొద్దిపాటి సోమరితనాన్ని కలపడం వలన ఆ స్వచ్ఛత, కాంతి పోతుంది. సోమరితనం నుండి బయటపడాలి అంటే కొన్ని నియమాలు, పద్ధతులతో కూడిన జీవన విధానం అవసరం. అంటే మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటే ఈ సోమరితనం నుండి బయటపడవచ్చు. మొదటిది, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. మితంగా తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే తినేటప్పుడు కూడా ప్రత్యవేక్షణ చేస్తూ తీసుకోవడం అవసరం. శరీరానికి ఎంత ఆహారం అవసరమో అంత ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరం సోమరితనానికి గురి కాదు. ఇంకా ధ్యానం చేయడం నేర్చుకోవాలి. శారీరక వ్యాయామం కూడా అవసరం. వెలుతురు ఉన్న ప్రదేశాల్లో ఆరు బయట పని చేయడం నేర్చుకోవాలి. మంచి స్నేహితులు, ఇక్కడ కూడా కళ్యాణ మిత్రుల సత్సంగం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాతది శీలపాలన, అది కూడా ఇంపార్టెంట్. ఇంకా 4వ విషయం, పొద్దుచ్చ కుక్కొచ్చ అంటారు. మనసు ఎప్పుడు కూడా చంచలత్వం, వ్యాకులతతో ఉండటం. పశ్చాత్తాపం అంటే జరిగిపోయిన విషయాల గురించి కలత చెందడం, పశ్చాత్తాపం చెందడం, చింత, అవినీతికరమైన చేతలు, మాటలు, ఆలోచనలు ఈ వ్యాకులతకు దారితీస్తాయి. ఇక చేసిన తప్పుడు పనులకు చింతిస్తూ ఉంటారు, పశ్చాత్తాపం చెందుతారు. నిజమైన పశ్చాత్తాపం ఏమిటంటే, చేసిన తప్పులను తిరిగి మరలా చేయకపోవడమే. ఒక తప్పు జరిగిన తర్వాత దాని గురించి పశ్చాత్తాపం చెందటం వలన మనసు ఇంకా వ్యాకులత చెందుతుంది. కానీ ఆ తప్పును గ్రహించి ఇక మీద దాన్ని చేయను, ఇది చేయడం వల్ల హాని చేస్తుంది ఇతరులకి, నాకు అని తెలుసుకొని మరలా చేయకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ వ్యాకులత గుణాలు గల మలినత అంటే గల మనిషి, మలిన తరంగాలు మనిషి అని మానసిక రోగిగా తయారు చేస్తాయి అతన్ని. ఇంకా ఉదాహరణకు, వ్యాకులత ఉన్న మనసును గాలి తాకిడికి ఏర్పడే అలలుగా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే, స్వచ్ఛమైన కాంతివంతమైన బంగారానికి కొద్దిగా తగరాన్ని కలిపితే ఎలా ఆ బంగారం తన స్వచ్ఛతను, కాంతిని పోగొట్టుకుంటుందో, అలాగే స్వచ్ఛతను, కాంతివంతమైన మనసుకి కొద్దిపాటి ఈ వ్యాకులతను కలపడం వలన ఆ స్వచ్ఛత, కాంతి పోతాయి. ఈ వ్యాకులత నుండి బయటపడాలి అంటే కొన్ని నియమాలు, పద్ధతులతో కూడిన జీవన విధానం అవసరం. మొదటిది, ధర్మానికి సంబంధించిన గ్రంథాలను చదవటం లేకపోతే వినడం. రెండవది, కళ్యాణ మిత్రులతోటి, మేధావులతోటి అంటే ధర్మంలో ఉన్న వ్యక్తులతోటి చర్చించడం. తర్వాతది, నీతి నియమాల ఆవశ్యకతను తెలుసుకోవడం. గౌరవనీయులైన పెద్దలతో కలిసి ఉండటం అంటే భిక్షువులు ఉండే చోటులో నివసించడం. మంచి స్నేహితులతోటి సత్సంగం కలిగి ఉండడం అంటే కళ్యాణ మిత్రులతోటి సత్సంగం. తర్వాతది శీలపాలన. 5వ నివారణమైనటువంటిది విచికిత్స అంటే ప్రతి విషయంలో సందేహం, అనుమానం కలగడం. ఈ అనుమానం అనేది సరైన అవగాహన లేక, జ్ఞానం లేకపోవడం, పరిశీలన లేకపోవడం అంటే అలా లేకపోవడం వల్ల కలుగుతూ ఉంటాయి. తద్వారా మనసు ఆలోచనల్లో కొట్టిమిట్టాడుతూ ఉంటుంది. అనుమానాలతో నిండిన మనసు నిర్ణయాలు తీసుకోలేదు. ఇంకా ఈ రకమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి.
పాపము పుణ్యము అంటూ ఉన్నాయా, కర్మఫలాలు అంటూ ఉన్నాయా? మనిషి ఎటూ తేల్చుకోలేకపోతాడు ఇటువంటి సందేహాలతోటి. ఉదాహరణకు, అనుమానాలతో ఉన్న మనసుని సుడిగుండాలు సుడులు తిరుగుతున్న బురద నీటితో పోల్చవచ్చు. ఇంకా చెప్పాలి అంటే, స్వచ్ఛమైన కాంతివంతమైన బంగారానికి కొద్దిపాటి వెండిని కలిపితే ఎలా ఆ బంగారం తన స్వచ్ఛతను, కాంతిని పోగొట్టుకుంటుందో, అలాగే స్వచ్ఛమైన కాంతివంతమైన మనస్సుకి కొద్దిపాటి అనుమానం కలిపితే ఆ స్వచ్ఛత, కాంతి పోతాయి. అనుమానాల నుండి బయటపడాలి అంటే కొన్ని నియమాలు, పద్ధతులతో కూడిన జీవన విధానం అవసరం. మొదటిది, ధర్మం గురించిన గ్రంథాలను చదవటం. అంటే త్రిపిటికలు చదివి కొన్ని విషయాలు తెలుసుకోవడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం. లేకపోతే వినడం ద్వారా కూడా వాటిని నివృత్తి చేసుకోవచ్చు. అలాగే కొంతమంది మేధావులతో చర్చించడం, అంటే ధర్మ మార్గంలో ఉన్నటువంటి వారితోటి చర్చించడం వల్ల సందేహాలను తీర్చుకోవచ్చు. ఇంకా నీతి నియమాల ఆవశ్యకతను తెలుసుకోవడం. తొందరపాటు లేని సమతుల్యతతో కూడిన కృషి అన్నది అవసరం ఇక్కడ. మంచి కళ్యాణ మిత్రులతోటి సత్సంగం కలిగి ఉండటం, ఇంకా శీల పాలన కలిగి ఉండటం. ఇలా నియమాలతో పద్ధతిగా జీవించడం వలన ఈ 5 మలినాల శక్తి తగ్గి మనసు ప్రకాశితమవుతుంది. కానీ ఇంకా మనసు లోతుల్లో ఆ మలిన తరంగాల బీజాలు జీవించే ఉంటాయి. అవకాశం కోసం, తగిన పరిస్థితుల కోసం ఆ బీజ తరంగాలు ఎదురు చూస్తూ ఉంటాయి. సంపూర్ణంగా అవి ప్రజ్ఞ ద్వారానే, అంటే ఇన్సైట్ మెడిటేషన్ లేకపోతే విపశ్యన మెడిటేషన్ ద్వారానే నిర్మూలించబడతాయి. ఈ ప్రజ్ఞ ద్వారానే శారీరక, మానసిక, స్థూల, సూక్ష్మ సత్యాలను ఉన్నవి ఉన్నట్లుగా తెలుసుకోగలం, అర్థం చేసుకోగలం. చివరిగా ఆ సీనియర్ బిక్షు ఆచార్యుడు ఇలా అంటాడు: ఈ మలినాలు కలిగిన వ్యక్తి అప్పులున్నవాడిగా, జబ్బు పడ్డవాడిగా, ఖైదీ జీవితం అనుభవిస్తున్నవాడిగా, బానిసగా, అరణ్యంలో దారి తప్పిపోయిన వాడిగా గుర్తించాలి. ఈ మలినాలు లేని వ్యక్తిని అప్పులు లేనివాడిగా, ఆరోగ్యవంతుడిగా, స్వేచ్ఛ కలవాడిగా, స్వతంత్రుడిగా, దారులు తెలిసిన వాడిగా గుర్తించాలి. ఇది విన్న ఆ శిష్యుడు ఉదాయి కళ్ళల్లో చాలా సంతోషం, మెరుపు, ప్రకాశం కనబడుతుంది. సో ఇలా ఈ 5 నివారణల నుండి మొదట బయటపడటానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే మొదటి ధ్యానం, రెండవ ధ్యానం, మూడవ ధ్యాన సమాధులు లభిస్తాయో ఈ నివారణలు కొంత మేరకు దూరం అవుతాయి. అలాగే ప్రజ్ఞ ద్వారా వీటిని సమూలంగా అంతం చేయవచ్చు. ఈ 5 నివారణల ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఈ 5 నివారణల్లో కొందరికి ఒక్కొక్క నివారణం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే ఒక్కొక్కల మనసులో ఉండే నివారణలు వేరువేరుగా ఉంటాయి. అంచేత ఈ నివారణాల నుండి బయటపడటానికి ఈ చెప్పబడిన పద్ధతుల్లో ప్రయత్నిస్తే తప్పకుండా బయటపడగలుగుతారు. ఒక సందర్భంలో ఆనంద బంతే భగవానుడితోటి ఇలా అంటాడు: బంతే కళ్యాణ మిత్రుని సహాయంతో వారితో ఉండటం చేతనే, వారి సత్సంగం చేతనే 50% ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతామని ఆనంద బంతే భగవానుడితోటి అంటే, భగవానుడు అప్పుడు ఇలా అంటాడు: లేదు లేదు ఆనంద, అలా అనకు. 100% కళ్యాణ మిత్రులతోటే ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. వాళ్ళ సత్సంగం చాలా అవసరము. ఎందుకంటే టైం టు టైము వాళ్ళ సందేహాలని నివృత్తి చేసుకోవడానికి ఇటువంటి కళ్యాణ మిత్రులు, గురువు అనేది అవసరం. అంచేత మంచి కళ్యాణ మిత్రుని కలిగి ఉండి టైం టు టైం సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఈ ధ్యాన సాధనలో పురోగతి చెందడానికి ప్రయత్నించాలి. ఈ నివారణాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి.
ప్రజ్ఞ ద్వారా సంపూర్ణంగా ఈ నివారణలను పోగొట్టుకోగలుగుతాము. అప్పటి వరకు మనసు అశాంతికి గురవుతూనే ఉంటుంది. ఇది ఈరోజు ప్రవచనం.